ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పన, రైతులకు మెరుగైన ఆదాయం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో క్వైర్ కాన్క్లేవ్ నిర్వహించారు. అమలాపురం కేంద్రంగా జరిగిన ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యంత్రాల సబ్సిడీలు, ఎగుమతి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువ పారిశ్రామికవేత్తలు, క్వైర్ బోర్డు ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అనతావరంలో క్వైర్ కాంక్లేవ్ ఘనంగా జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్నందున కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా జరిగిన ఈ కాంక్లేవ్లో వివిధ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, కొబ్బరి రైతులు, యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కొబ్బరి ఉత్పత్తుల నాణ్యతను పెంచి వాటిని అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసేలా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. ముఖ్యంగా పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్, ఆర్థిక సహాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై సదస్సులో నిపుణులు అవగాహన కల్పించారు. ఉపాధి అవకాశాలు మెరుగు అవ్వాలంటే ఖచ్చితంగా యువతకి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, క్వైర్ బోర్డు కానీ, లేకపోతే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కానీ అనేక ఉన్నాయి. ఇందులో వీళ్ళు సహకారం అందించాలి. అలాగే ఉత్సాహంగా యువతీ యువకులు కూడా ముందుకు రావాలి. జనరల్గా 10,000 నుంచి 10 కోట్ల వరకు కూడా కాయిర్ ఇండస్ట్రీలో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. చిన్న చిన్న పరిశ్రమలో ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది మహిళలు డోర్ మ్యాట్స్ తయారు చేయడానికో లేదా రోపు యార్న్ చేయడానికో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అవసరాలని పరిశీలించి బ్యాంకర్స్ కూడా అంతే ఉత్సాహంగా మళ్ళీ వాళ్ళని 100 సార్లు తిప్పకుండా వాళ్ళకి ఒక చక్కగా వాళ్ళకి గైడ్ చేసి మీరు ఇండస్ట్రీ పెట్టుకోండి, ఇలా చేయండి అని చెప్పేసి దాని ముందు లోటుపాట్లు అన్నీ చెప్పినట్లయితే ఏ ఇండస్ట్రీకైనా ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పెద్ద పరిశ్రమ పెడితే పెద్దగాను, చిన్న పరిశ్రమ పెడితే చిన్నగాను. వాటిని అధిగమించడానికి వాళ్ళకి మారల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. నేను కృషివాలా కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేదునూరు గ్రామంలో ఇండస్ట్రీ నడుపుతున్నాను. 5 kg బ్రిక్ దగ్గర నుంచి ఫైబరు ఇవన్నీ కాకుండా నేను బయోచారో ఇతరత్ర అన్నీ చేస్తాను. ఎవరికైనా ఏమైనా సాంకేతిక సలహాలు కావాల్స్తే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. క్వైర్ బోర్డు ప్రతినిధులు కొబ్బరి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి, రైతుల ఆదాయం, ఎగుమతులు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, యంత్రాల సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ, ఎగుమతి అవకాశాలపై అవగాహన కల్పించారు. వచ్చే 3-4 నెలల్లో ఇక్కడ కొత్త పరిశ్రమలు తప్పకుండా వస్తాయనే ఉత్సాహం కూడా ఇక్కడికి వచ్చిన రైతుల్లోని, అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొత్త ఇన్నోవేషన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, దానిలో న్యూ టెక్నాలజీ తెలుసుకోవడానికి కూడా వచ్చారు. ఇండివిజువల్గానే సైటు అది చూసుకోవాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి అంటే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటే అది మనం వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కేవైసీ ఉంది, బ్యాంక్స్, ఫైనాన్స్ ఉంటుంది, అలాగే ఎస్బీఐ నుంచి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము, అలాగే గవర్నమెంట్ తరఫున సపోర్ట్ కూడా ఇస్తాం. కొబ్బరితో చేసిన ఉత్పత్తులన్నీ చాలా బాగున్నాయి. కొబ్బరి పీచుతో చేసిన మ్యాట్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొబ్బరితో టాయ్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే ప్లాస్టిక్ టాయ్స్ అవి ఇస్తున్నారు ఆడుకోవడానికి. సో వాటి వల్ల పిల్లలకి చోకింగ్ చేస్తుంది అండ్ వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది అందులో ఉండే కెమికల్స్ వల్ల. సో మనం ఎప్పుడైతే ఆ కొబ్బరి టాయ్స్ని, ప్లాస్టిక్ టాయ్స్ని తీసేసి కోకోనట్ టాయ్స్, కాయిర్ టాయ్స్తో రీప్లేస్ చేస్తామో పిల్లలకి కూడా మంచిది, మనకి ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ చేసినట్టు కూడా అవుతుంది. తాళ్ళు పేనట్టం అని, కొబ్బరి చిప్పలతో బొమ్మలు తయారు చేయటం అని, తర్వాత ఇవన్నీ కూడా కొబ్బరి చిప్పలతో చేసినవే. కొబ్బరి చిప్పలు పచ్చళ్ళు, కొబ్బరి చిప్పలతో తయారు చేసే ఉండలు ఇవన్నీ కూడా అమ్ముకుని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామండి. అలాగే పచ్చళ్ళు కూడా చేస్తామండి. మా మహిళా సంఘాల ద్వారాగా, బ్యాంకుల ద్వారాగా, మరి మా కలెక్టర్ గారు ద్వారాగా, మాకు ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారాగా అన్నీ సహారంగా చేసుకుంటామండి. మా మహిళలు అభివృద్ధి కోసం ఇంకా ఎంతో ఎదిగే స్థాయిలో ఉండాలని మేము ప్రభుత్వ వారిని కూడా కోరుకుని బ్యాంకుల ద్వారాగా లోన్లు తెచ్చుకునండి
లోనుల ద్వారా మేము ఉత్పత్తులు దేశాలకి అన్నిటికీ పంపిస్తామండి.